శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళి నుంచి మనం కర్మయోగం చదువుతున్నాము. మనకు రకరకాల రుణాలు ఉంటాయి. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే ఈ విధంగా అధ్యయనం చేయడం ద్వారా, ఒక మహాత్ముని యొక్క భావాలను మనం అధ్యయనం చేయడం ద్వారా వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకుంటున్నాం అన్నమాట. ఋషి రుణం అంటారు దాన్ని. మనం ఇప్పుడు చేస్తున్నది అది. అంటే ఇందులో ఉన్న ఆదర్శాలు మొన్న ఎవరో అన్నారు, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మిమ్మల్ని మీరు మర్చిపోవాలి, అందరికీ ఎప్పుడు సేవ చేయాలి, నిస్వార్థంగా ఉండాలంటే ఇదంతా ప్రాక్టికల్గా అనిపించదు. కానీ ప్రాక్టికల్గా అనిపించకపోయినా ఆదర్శం ఇది పెట్టుకుంటే మన జీవితం అన్నది కొంచెం ముందుకెళ్తుంది అనమాట. నెమ్మది నెమ్మదిగా మనలో ఈ భావాలన్నీ వస్తే కనుక మనం హయ్యెస్ట్కి వెళ్ళలేకపోయినా చాలా ఇంప్రూవ్ అవుతుంది మన లైఫ్. అందువల్ల మనం వీటిని చదవాలన్నమాట. మనకు అందేటంత ఎత్తులో లేవు కాబట్టి మనం చదవడం మానేయకూడదు. సో మనం ఆ ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు 6వ ఉపన్యాసం. దీని ఇంగ్లీష్లో నాన్ అటాచ్మెంట్ ఈజ్ టోటల్ సెల్ఫ్ అబ్నిగేషన్, అది హెడ్డింగ్ అనమాట. అంటే ఇప్పుడు కర్మయోగం అంటే ఎలా చేయాలి, మనకు ప్రతి పనిలోనూ కూడా మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి, అంటే ఆ పని ద్వారా మనం పర్ఫెక్షన్కి వెళ్ళలేము. ఏ పని ద్వారా కూడా పర్ఫెక్షన్కి వెళ్ళలేము. ఎందుకంటే మనం చేసే పని కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. అలాగే మనకు కూడా ఏంటంటే ఎఫెక్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ పని చేసేటప్పుడు మన యొక్క భావం సరిగా ఉంటే కనుక అది మనకు మంచి చేస్తుంది అను కదా. ఏదైతే మిమ్మల్ని అన్సెల్ఫిష్గా తయారు చేస్తుందో అది మంచి పని అని మనం చూడాలని చెప్తారన్నమాట స్వామీజీ. మనం చేసినప్పుడు వచ్చే ఫలితం కన్నా కూడా మనకు వచ్చే ఫలితాన్ని బట్టి మనం మంచి పని కానీ చెడ్డ పని కానీ మనం డిసైడ్ చేయాలి. ఏదైతే మనం అన్సెల్ఫిష్గా చేస్తున్నామో ఆ పని మంచి పని, ఎందుకంటే అది మనకి మంచిది కాబట్టి. అలా చూడగలం తప్ప ఎదుటి వాళ్ళకి ఫలితం ఎలా ఇస్తుంది అన్నది మాత్రం మనము చేయలేము. తర్వాత ఏ పని కూడా కంప్లీట్గా మంచిది కాదు, కంప్లీట్గా చెడ్డది కాదు. ఈ పాయింట్ ఇలా చెయ్యాలి అంటే దానికి ఏమిటనమాట ప్రిన్సిపల్ నాన్ అటాచ్మెంట్. అంటే అటాచ్ అవ్వకుండా పని చేయండి అని చెప్తున్నారు. ఇది భగవద్గీతలో కూడా చెప్పారు. ఇది అటాచ్ అవ్వకుండా పని చేయండి అంటే మనం ఫలితాన్ని ఆశించకూడదు, ఫలితాన్ని ఆశించకుండా పని చేయాలి అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే స్వామీజీ ఈ లెక్చర్లో చెప్తున్నారు అన్నమాట. నాన్ అటాచ్మెంట్ అంటే ఏంటి అన్నది ఈ లెక్చర్లో చెప్తారు. చివరికి ఏం చెప్తారంటే నిన్ను నువ్వు కంప్లీట్గా మర్చిపోవడం నాన్ అటాచ్మెంట్ అంటే. అది ఎలా సాధ్యమవుతుంది? పని నీ గురించి కాకుండా ఎదుటి వాళ్ళ గురించి నువ్వు ఎక్కువ పని చేసినప్పుడు నెమ్మది నెమ్మదిగా నిన్ను మర్చిపోతూ ఉంటావు. ఏ పని నువ్వు నిన్ను మర్చిపోతూ చేస్తున్నావో అది నీకు మంచిదన్నమాట. సో ఈ విధంగా అన్సెల్ఫిష్నెస్ ఎక్కడైతే ఉందో అక్కడే నాన్ అటాచ్మెంట్ ఉంటుంది. ఈ నాన్ అటాచ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. అందుకని స్వామీజీ అంటారు అన్సెల్ఫిష్నెస్ ఈజ్ గాడ్ అంటారు. సింపుల్గా భగవంతుడు అంటే ఏంటంటే నిస్వార్థత. అర్థమవుతుందా కశ్యప్? అర్థమవుతుందా పాయింట్? ఎక్కడైతే అన్సెల్ఫిష్గా మనం ఉన్నామో అక్కడే భగవంతుడు ఉంటాడని చెప్పి స్వామీజీ అంటారనమాట. ఇప్పుడు ఇందులో కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచంలో మన యొక్క వైబ్రేషన్స్, మన యొక్క థాట్స్ని బట్టి మనం ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. సపోజ్ మంచి థాట్స్ మనం ఆలోచిస్తే ఆ థాట్స్ వెళ్ళి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా? కాదు. ఏంటంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనుకోండి, కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకే రూమ్లో పెట్టి, వీణ ఉంది, ఒకే రకంగా ట్యూన్ చేసి పెడితే ఒకదాన్ని మోగిస్తే మిగిలినవన్నీ మోగుతాయి. అంటే ఒకే లెవెల్లో ఉన్న మైండ్స్ అన్నీ కూడా మైండ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. సపోజ్ ఒక మంచి ఆలోచన మీరు ఆలోచించారు, ఆ మంచి ఆలోచన ఎవరిని ఎఫెక్ట్ చేస్తుందంటే చెడ్డవాళ్ళని ఎఫెక్ట్ చేయలేదు. మంచి వాళ్ళు ఎవరైతే ఆ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్లో ఉన్నారో వాళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే చెడు ఆలోచన కూడా అంతే. మనం ఒక చెడు ఆలోచన చేస్తున్నామంటే స్వామీజీ అంటారు అది వెళ్ళి అందరినీ, ఇప్పుడే కాదు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అది అలా వాతావరణంలో ఉంటుందట. అది వెళ్ళి వాళ్ళని టచ్ చేస్తుంది. ఏ విధంగా అయితే మనకు ఇప్పుడు లైట్ చూడండి, కొన్ని లైట్ ఇయర్స్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది ఒక లైట్ వచ్చి మళ్ళీ ఆబ్జెక్ట్ని చేరాలి అంటే కనుక. అంత పెద్దది కదా ఈ విశ్వం అంతా కూడా. ఈ సెలెస్షియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక కాంతి కిరణం ప్రయాణం చేసి
ఇంకొక ఆబ్జెక్ట్ని చేరడానికి, సపోజ్ భూమిని చేరడానికి వేరే ఎక్కడో స్టార్, మన సూర్యుడు కాదు, వేరే స్టార్ నుంచి రావాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడతాయి. అలాగే థాట్ వేవ్స్ కూడా అన్ని వందల సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉంటాయట, వెళ్ళి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి వాతావరణంలో, ఆ పర్టికులర్ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఎక్కువ మంది చెడ్డవాళ్ళు ఉండి వాళ్ళ మధ్యలో ఒక్క మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ చెడు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కూడా చెడుగా మారిపోతారు. అలా కాకుండా చాలామంది మంచి వాళ్ళు ఉండి వాళ్ళ మధ్యలో ఒక చెడ్డ అతను ఉంటే అతను మంచిగా మారడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే థాట్ వేవ్స్కి అంత ఎఫెక్ట్ ఉంటుంది. నేను ఏమి చేయకుండా, నా చేతులతోనూ వాటితోనూ ఏం చేయకుండానే ఎదుటి వాళ్ళకి నేను హాని చేయొచ్చు, ఎదుటి వాళ్ళకి మంచి కూడా చేయొచ్చు. స్వామీజీ అందుకే ఏం చెప్తారంటే, నువ్వేమి చేయలేకపోతే ఎవరికి ఎక్కడో ఒక మూల కూర్చొని అందరి కోసం ప్రార్థించు. పాజిటివ్గా ప్రార్థిస్తే నువ్వు ప్రపంచానికి సేవ చేస్తున్నట్లే. ఎందుకంటే థాట్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి, మనకు తెలియదు. ఎందుకంటే పైకి కనిపించవు కాబట్టి మనం దాని గురించి పెద్దగా పట్టించుకోమన్నమాట. ఈవెన్ మనలో కూడా ఒక నెగటివ్ థాట్స్ బాగా వస్తున్నాయి అనుకోండి, అప్పుడు అలా కాకుండా మైండ్ని బాగా పాజిటివిటీ మనం తిప్పినప్పుడు, ఇప్పుడు ఇలాంటి స్వామీజీ వర్డ్స్ అవి చదువుతున్నప్పుడు మీకు ఏమవుతుందంటే నెమ్మదిగా ఆ పాజిటివ్ మోడ్లోకి వస్తుంది మైండ్. మీరు అలాగే ఆ నెగిటివ్ మోడ్లోకి ఉంటే ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ట్రూత్స్ అనమాట. మన మైండ్తో మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఒక మైండ్ని ఇంకొక మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. గుడ్ థాట్స్, బ్యాడ్ థాట్స్ వేరే వాళ్ళు కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అందువల్ల నేను కొన్ని చెడు ఆలోచనలు నేను ఆలోచిస్తున్నాను అంటే 2 రకాలుగా కీడు జరుగుతుంది. నేను ఇంకా చెడుగా మారడానికి అవకాశం పెరిగిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి, వేరే వాళ్ళు కూడా నేను చెడ్డగా తయారు చేస్తాను. అలాగే మంచి విషయంలో కూడా అంతే. నేను మంచి చేసే కొద్దీ మనిషి ఇంకా మంచిగా మారుతూ ఉంటాం మేము. అలాగే వేరే వాళ్ళకి కూడా మంచిగా మారడానికి మనం అవకాశం ఇస్తూ ఉంటాం. అయితే ఈ ప్రభావం అన్నది ఇప్పుడు దగ్గరగా ఉన్న వాళ్ళ మీద తొందరగా ప్రభావం చూపిస్తాము మన థాట్స్, దూరంగా ఉన్న వాళ్ళ మీద కొంచెం లేట్గా వెళ్తుంది. ఈ డిస్టెన్స్ వల్ల ఇంటెన్సిటీ డిఫరెన్స్ ఉంటుంది. అది స్వామీజీ చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఇదొక పాయింట్. దాని తర్వాత ఇంకొకటి, మనం చేసిన పని యొక్క ఫలితం మనం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. 3 రకాల పనులు చేస్తాం మనం. ఏంటి? మనస, వాచ, కర్మణ. 3 రకాల పనులకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే నేను ఒక మంచి ఆలోచన ఆలోచించాను అంటే దాని యొక్క ఫలితం నేను పొంది తీరుతాను. అలాగే నేను ఒక చెడ్డ పని కానీ చెడ్డ ఆలోచన చేశాను అంటే కనుక అది దాని ఫలితం నేను పొంది తీరాల్సిందే. దీనిని ఆపే శక్తి ప్రపంచంలో ఎక్కడా లేదు. అదొక లా అనమాట, లా ఆఫ్ కర్మ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకేం కనిపించట్లేదు. చాలామంది చెడ్డ పని చేస్తున్న వాళ్ళు ఇప్పుడు చాలా హాయిగా ఏం లేదు కదా అంటే అది ఇప్పుడే కనిపించకపోవచ్చు, వేరే టైంలో అది కనిపిస్తుంది. తప్పకుండా దాన్ని అనుభవించి తీరాల్సిందే అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మంచికి చెడుకి మనము ఇదే మంచి ఇదే చెడు అని చెప్పలేము. ఏది కూడా, ఏ పనిని కూడా. ఎందుకంటే ఒకే పని ఒకరికి మంచి చేస్తుంది, ఇంకొకరికి చెడు చేస్తుంది. కాబట్టి మనము అప్పుడు ఎప్పుడూ కూడా చెప్పలేము. స్వామీజీ ఏం చెప్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా, వెస్టర్న్ పీపుల్తో మాట్లాడుతున్నారు ఈ ఉపన్యాసంలో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు అందరికీ కొన్ని మంచి విషయాలు చెప్తున్నాను కాబట్టి మీరందరూ నన్ను మంచివాడు అనుకుంటున్నారు, మంచి విషయాలు చెప్తున్నాను కాబట్టి. కానీ నేను మాట్లాడడం ద్వారా కొన్ని వేల సూక్ష్మజీవులు చనిపోతున్నాయి, వాటికి అది చెడు జరుగుతుంది. అవునా కదా? అందువల్ల వాటి వైపు నుంచి అది చెడ్డ పని. సో అందుకని మనము ఇవి 2 కూడా ఎప్పుడు కూడా మనము కంప్లీట్గా డిమార్కేట్ చేయలేము. ప్రతి మంచి పనిలో కూడా ఏదో కొంచెం చెడు ఉంటుంది, ప్రతి చెడ్డ పనిలో కూడా ఎంతో కొంత మంచి ఉంటుంది. అందువల్ల ఏ పని కూడా పర్ఫెక్ట్ అని మనం చెప్పలేము. పని ద్వారా మనం పర్ఫెక్షన్కి చేరుకోలేము ఈ విధంగా చూస్తే కనుక. ఎందుకంటే అది మంచి చెడు రెండింటితో కూడా అటాచ్ అయి ఉంటుంది కాబట్టి. అటువంటిప్పుడు మరి ఈ పని ద్వారా యోగాన్ని ఎలా చేరుకుంటాం? యోగం అంటే పెర్ఫెక్షన్. ఎక్కడికి చేరుకుంటే ఇంకా మనకి ఏ బాధ మనల్ని అంటకూడదు, అట్లా ఉండాలి. మరి కర్మ ద్వారా యోగాన్ని చేరుకోవడం అంటే మనం ఏం చేయాలి? ఇక్కడే కాంట్రాడిక్షన్ చూడండి. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, హెవెన్ అంటాం కదా, అక్కడికి వెళ్తే ఇంకా ఒక వ్యాధి ఉండదు, ఎంత తిన్నా అరిగిపోతుంది, ఇంకా అంత సుఖమే తప్ప ఇంకేం దుఃఖం ఉండదు అని చెప్తారు మనకు చాలామంది. మన యొక్క ధర్మంలో ఎవరికైనా సరే ఈ స్వర్గం నరకం వీటి గురించి చెప్తూ ఉంటారు కదా. అయితే స్వామీజీ అంటారు, ఇట్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. కేవలం సుఖం మాత్రమే ఉంటుంది అనే మాటే తప్పు అనమాట. ఎందుకంటే సుఖం దుఃఖం రెండూ కూడా ఒకే కాయిన్కి 2 వైపులా, మంచి చెడు ఒకే కాయిన్కి 2 వైపులా. ఈ ద్వంద్వాలన్నీ అని చెప్తారే మన శాస్త్రాల్లో. ఈ ద్వంద్వాలని ఒకటి ఉందంటే రెండోది ఉండాల్సిందే.
ఈ రెండు కూడా అసోసియేట్ అయ్యి ఉంటాయి. ఇలా చెప్పడం మనుషులను మభ్యపెట్టడం మంచిది కాదు. ఇప్పుడు లైఫ్ అన్నదే, లైఫ్ అంటేనే, జీవితం అంటేనే స్ట్రగుల్. మీకు ఎక్కడైనా స్ట్రగుల్ లేకుండా జీవితం ఉందా చెప్పండి? ఈ స్ట్రగుల్ ఏమని చెప్తున్నారంటే మన లోపల, మన అంతరంగానికి బయట ప్రపంచానికి మధ్య జరిగే కాన్స్టెంట్ స్ట్రగులే జీవితం. లైఫ్ ఉన్నంతసేపు స్ట్రగుల్ ఉంది అంటే మనకి పర్ఫెక్షన్, ప్రశాంతత కావాలంటే లైఫ్ వెళ్ళిపోవాలి. ఇంక చనిపోయిన తర్వాత ఇంకేంటి? అది స్వామీజీ ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారన్నమాట. లైఫ్ అంటే స్ట్రగుల్. మన స్ట్రగుల్ పడకుండా మనం ఒక పెర్ఫెక్షన్ చేరడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అయితే లైఫ్ వెళ్తే కానీ నీకు ఆ పెర్ఫెక్షన్ రాదు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మరి ఎలా దీన్ని పొందాలి? మనం పని చేస్తూనే ఉండాలి. పని ద్వారా నువ్వు పెర్ఫెక్షన్కి వెళ్ళలేవు. మరి యోగం ఎలా కలుగుతుంది? ఇలా క్వశ్చన్ చేస్తున్నారు స్వామీజీ. దానికి మార్గం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పేది నాన్ అటాచ్మెంట్ ద్వారా నువ్వు పని చేస్తే అది దాని రిజల్ట్ నీ పైకి రాదు. నాన్ అటాచ్మెంట్ అంటే ఏంటనుకున్నాము? రిజల్ట్ నువ్వు ఆశించకూడదు. ఎవరికన్నా నువ్వు సహాయం చేస్తే వాళ్ళు గ్రేట్ఫుల్గా ఉండాలని కూడా నువ్వు ఆశించకూడదు. అంటే పని ద్వారా నీకు మంచి ఎఫెక్ట్ కావాలి, రిజల్ట్ కావాలంటే ఇవన్నీ ప్రిన్సిపల్స్ అన్నమాట. నువ్వు అన్అటాచ్డ్ భావంతో చేయాలి దాని యొక్క. అలాగే అది నీకు మంచి చేసినా చెడు చేసినా నువ్వు చేసిన పని నీకు నువ్వు సమానంగా ఉండాలి. విట్నెస్ కింద అది మనకు చూడండి. శ్రీరామచంద్రమూర్తి మనకి రామనామ సంకీర్తనలో ఉంటుంది. ప్రసన్నతాం యాన గతాభిషేకత తథానమంలో వనవాస దుఃఖత. ఆయన పట్టాభిషేకం చేసినప్పుడు ఆయనకి చెప్పినప్పుడు ఒకేలా ఉన్నాడట. తర్వాత నువ్వు వనవాసానికి కూడా వెళ్ళిపో అని చెప్పారు. 2 టైంలో కూడా ఆయన ఒకేలా ఉన్నారు. చూడండి, మన ఆదర్శం, మన యొక్క ధర్మంలో ఆదర్శం అంటే ఇటువంటి వాళ్ళ ఆదర్శం. సుఖంలోనూ దుఃఖంలోనూ ఒకేలా ఉంటారు, అందరితోనూ సమానంగా ఉంటారు, అందరిని కూడా సమబుద్ధితో చూస్తారు. ఇది మన ఆదర్శాలన్నీ కూడా ఇవన్నమాట. అవునా కదా? అందుకని మనము డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట. పనిలో మనం ఆనందాన్ని పొందాలంటే నాన్ అటాచ్ భావంతో చేయాలి. అంటే నెంబర్ 1 నువ్వు రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాగే నువ్వు ఎవరి నుంచి నువ్వు చేసిన దానికి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ ఎంత చక్కగా చెప్తారంటే స్వామీజీ, అటువంటిప్పుడు నేను ఎందుకు చేయాలి? హెల్ప్ ఎందుకు చేయాలి? ఒకసారి ఈ గోమాతలు గురించి, గోవుల గురించి వచ్చారు కదా. మేము గోవుల గురించి మేము డబ్బులు కలెక్ట్ చేస్తున్నాం గోరక్షణ గురించి అంటే, మీరు మనుషుల గురించి ఏం చేశారని అడుగుతారు స్వామీజీ విదేశాల నుంచి వచ్చిన తర్వాత. అప్పుడు అంటారు వాళ్ళు, అది వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళు అని చెప్తారు వచ్చిన వాళ్ళు. అప్పుడు ఇంకా స్వామీజీ కోపం వస్తుందన్నమాట. మీరు గోమాతను రక్షించడానికి మీరు వెళ్తున్నారు, మీ తోటి మనుషులు అక్కడ ఆకలితో బాధపడుతుంటే వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారని చెప్తున్నారు. మన కర్మ సిద్ధాంతం ఏ స్థితికి వచ్చిందో చూడండి. నేను తోటి మనుషుల కోసం నేను ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి నేను సహాయం చేస్తాను తప్ప మీకు కాదని చెప్పి వాళ్ళు పంపించేస్తారు. చాలా కోపం వస్తుంది అన్నమాట. వాళ్ళ కర్మ అని మీరు అంటున్నారు కదా. ఒకవేళ బాధపడడమే వాళ్ళ కర్మ అయితే వాళ్ళకి సహాయం చేయడం మీ కర్మ. స్వామీజీ మాటలు చూడండి ఒకసారి. ఇఫ్ ఇట్ ఈస్ దెయిర్ కర్మ టు సఫర్, ఇట్ ఈస్ యువర్ కర్మ టు అప్లిఫ్ట్ దెమ్ అంట. ఇటువంటి మాట ఎవరు చెప్పలేదు అసలు. అంటే మన కర్మ సిద్ధాంతం ఎంత మిస్అండర్స్టాండ్ అయిపోయి సొసైటీ ఇంత దిగజారిపోయింది కదా మంది. కానీ స్వామీజీ చెప్తారనమాట. అందుకని ఏంటంటే ఎవరైనా కష్టంలో ఉన్నారంటే నువ్వు పని చేయకుండా, ఎందుకంటే ఫలితాన్ని ఆశించకుండా నేను కూర్చోవాలి కాబట్టి వాళ్ళకి ఏం సహాయం చేయను అనుకోకూడదు. ఎదుటి వాళ్ళు కష్టంలో ఉండి నువ్వు సహాయం చేయడం నీ ధర్మం, అది నీ కర్మ. అయితే వాళ్ళు సహాయం పొందుతున్నారు నీ దగ్గర నుంచి అంటే అది వాళ్ళ కర్మ, ఎందుకంటే వాళ్ళు సహాయం పొందాలని ఉంది, అది గుర్తుపెట్టుకో. అంతే తప్ప నేను సహాయం చేయడం వల్ల వాళ్ళు ఉద్ధరించబడ్డారు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. దిస్ ఈజ్ ద రూట్ ఆఫ్ అటాచ్మెంట్ అంటారు. బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్. అంటే మనము ఎవరికన్నా సహాయం చేస్తున్నాము, నా వల్ల వాళ్ళందరూ పైకి వస్తున్నారన్న భావం అసలు మనసులో ఉండకూడదు. నీకు సహాయం చేసే అవకాశం వచ్చింది ఎందుకంటే నీ జీవితం బాగుపడాలి కాబట్టి, నువ్వు భగవంతుని వైపు వెళ్ళాలి కాబట్టి. అదొక్కటే. నువ్వు నేను లేకపోతే ప్రపంచం అంతా కూడా కొనసాగుతుంది, అసలు ప్రాబ్లం లేదు. చాలామంది అనుకుంటారు నేను లేకపోతే ఎంత వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు, ఫ్యామిలీలో కూడా వీళ్ళు బాధపడతారు, వాళ్ళు బాధపడతారు. లేదు, మనం వెళ్ళిపోయినా హాయిగా ఉంటారు. 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజు నుంచి హాయిగా ఉంటారు. ఆలోచించి చూడండి. అలాగే మన కుటుంబంలోనే కాదు, ఎక్కడైనా సరే నేను లేకపోతే అవ్వదు, నా మీద అందరూ ఆధారపడి ఉన్నారు, అటువంటి ఫూలిష్ థాట్ నుంచి మీరు బయటికి రండి అని స్వామీజీ చెప్తారు. అది రూట్ ఆఫ్ ఆల్ అటాచ్మెంట్. ఎంతో సటిల్ పాయింట్ అది. అందువల్ల మనం సహాయం చేసుకుంటూ పోవాలి. ఎందుకు చేసుకుంటూ పోవాలి చెప్పండి? ఎందుకు చేసుకుంటూ పోవాలి మన సహాయం?
మనకు మంచిది కాబట్టి, అది మనకు మంచి చేస్తుంది, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది, మన జీవితాన్ని ఇంకా విశాలం చేస్తుంది, భగవంతుని వైపు తీసుకెళ్తుంది. కాబట్టి నేను పని చేయాలి తప్ప, నీ యాటిట్యూడ్ ఎప్పుడు అలా ఉండాలి తప్ప, అంతేకాదు వాళ్ళందరూ కూడా నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు, వాళ్ళకి ఎవరు భోజనం పెడతారు, వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారన్న భావం కొంచెం కూడా మనసులో ఉండకూడదు. ఆ భావాన్ని పక్కకు తీసేయండి అని చెప్తారు స్వామీజీ. తర్వాత ఈ ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు. మన శాస్త్రాలు చెప్పారు ఇది 4 రకాల మనుషులు, మీకు తెలిసే ఉంటుంది. అది 4 రకాల మనుషుల్లో మొదటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సుఖాన్ని వాళ్ళు త్యాగం చేసి ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తారు. దట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్. వాళ్ళు భగవంతుడితో సమానం వాళ్ళు. ఇంకా రెండో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సుఖం కరెక్ట్గా ఉండాలి. సపోజ్ ఒక మంచి ఏదైనా ఫుడ్ ఉందనుకోండి, ఆ ఫుడ్లో బెస్ట్ నేను ఒకటి తీసుకుంటా, మిగిలితే ఇంకో బెస్ట్ వేరే వాళ్ళకి ఇస్తాను. అంటే నేను ఫస్ట్ నా సుఖాన్ని త్యాగం చేయను, ఎంజాయ్, తర్వాత అయినా మిగిలితే వాళ్ళకి ఇస్తా. అది రెండో రకం. ఇది మనం చాలామంది అలా ఉంటాం అందులో మనం ఇప్పుడు ఈ స్టేజ్లో. ఇంకా మూడవ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళకి మంచి జరగడం కోసం ఎదుటి వాళ్ళకి కీడు చేయడానికి వెనకాడరు మూడో వాళ్ళు. ఇంకా నాలుగో వాళ్ళకి ఏం పేరుతో పిలవాలో తెలియదని చెప్పి మన సుభాషితాల్లోనే ఎక్కడో ఉంది ఇది. నాలుగో వాళ్ళు ఏ పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదని ఉంటుందన్నమాట ఆ శ్లోకంలో. స్వామీజీ అదే చెప్తున్నారు. నాలుగో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఎదుటి వాళ్ళని కష్టపడడం ద్వారా వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు. ఏం లేదు, ఎదుటి వాళ్ళని ఏడిపించడం అంతే, వాళ్ళకి అదే ఆనందం. అది 4th టైప్ అనమాట. సో ఈ 4 రకాల కేటగిరీస్ మనకు ఇందులో ఉంటారనమాట. మన శాస్త్రాల్లో 2 మాటలు ఉన్నాయి, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే ఎంతసేపు నా స్వార్థం కోసం పనిచేసుకోవడం, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా ఆస్తులు పెంచుకోవడం, 99% ఇలాగే ఉంటాం మనం. దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. ప్రతి వాళ్ళు న్యాచురల్ టెండెన్సీ అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన మనసు ఎప్పుడు కూడా బయట ఉంటుంది, బయట వాటిని చూసి నాకు కావాలి అనిపిస్తుంది. న్యాచురల్గా మనుషులందరూ ఇలాగే ఉంటారు. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఇది తెలుసుకున్నామో, ఇది నేను సెల్ఫిష్గా ఉండడం వల్ల నాకు ఎక్కువ ఆనందం లేదు, ఎవరికైనా చేయడం వల్ల నాకు ఎక్కువ ఆనందం ఉంది, ఎక్కువ తృప్తి ఉంది, నేను తినడం కన్నా ఎదుటి వాళ్ళకి చేసి పెట్టడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇది ఎప్పుడైతే ఈ టేస్ట్ మనకు వస్తుందో మన డైరెక్షన్ మారుస్తాం. దానిని నివృత్తి మార్గం అంటారనమాట. ఆ నివృత్తి మార్గం ఎప్పుడైతే మనిషిలోకి వచ్చిందో అప్పుడే మనలో మొరాలిటీ అంటే తెలుసుగా, నైతికత, ఎథిక్స్ అంటారు. అది తర్వాత ధర్మం అనేది మనిషిలోకి వస్తుందన్నమాట. స్వార్థంగా ఉన్నంతసేపు వీఆర్ ఈక్వల్ టు యానిమల్, నో డిఫరెన్స్ ఎట్ ఆల్. మనము ఎంత నిస్వార్థంగా ఉండగలుగుతామో అంత ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. సో మనకు యోగాలు చెప్పాలి కదా, ఏం చెప్పారు? జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం, ఏదైనా కానీ ఇవన్నీ కూడా భగవంతుని వైపు వెళ్ళడానికి రకరకాల మార్గాలు. జ్ఞానయోగంలో ఏం చేస్తాం? విశ్లేషిస్తాం ఈ ప్రపంచాన్ని. ఏది సత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఇది విశ్లేషిస్తూ పోయి ఏదైతే సత్యం ఉందో, ఏదైతే శాశ్వతమైన వస్తువు ఉందో దానిని పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం జ్ఞానయోగంలో. భక్తి యోగంలో ఏం చేస్తాం? మన యొక్క ఫీలింగ్స్ భగవంతునికి అర్పిస్తూ మన ఫలితాన్ని ఏం చేస్తాం? భగవంతునికి అర్పిస్తాం. అలా భగవంతునికి మనం భక్తితో, ప్రేమతో మనం సేవిస్తూ నెమ్మదిగా మనం ముందుకెళ్తాం. కర్మయోగంలో పని ద్వారా, అన్అటాచ్డ్ వర్క్ ద్వారా ముందుకెళ్తాం. అయితే స్వామీజీ ఏమంటారంటే, ఎక్కడైతే మీకు కంప్లీట్ అన్సెల్ఫిష్నెస్కి చేరుకున్నారో మీరు, అంటే ఎదుటి వాళ్ళ ఆనందమే మీ ఆనందంగా మీరు ఎప్పుడు భావించగలుగుతున్నారో అప్పుడు మీరు యోగాల యొక్క అల్టిమేట్ మీరు చేరుకున్నట్టే. జ్ఞానయోగంలోనూ అక్కడికే చేరుకుంటారు, మీరు భక్తి యోగంలోనూ అక్కడికే చేరుకుంటారు, కర్మయోగంలోనూ అక్కడికే చేరుకుంటారు. అంటే టోటల్ సెల్ఫ్ అబ్నిగేషన్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మర్చిపోగలుగుతున్నారో అనాయాసంగా, అక్కడికి మొత్తం అన్ని యోగాలు కూడా మీరు చేరుకున్నట్లే. మీరు ఏం పూజలు చేయక్కర్లేదు, ఏ పుస్తకాలు చదవక్కర్లేదు, ఏ శాస్త్రాలు చదవక్కర్లేదు. మీరు నిజంగా ఈ స్థాయికి చేరుకుంటే మీరు అన్ని యోగాలు పొందినట్లే. దట్ ఈస్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ ద యోగాస్ అని స్వామీజీ చెప్తున్నారు. సరే, ఇప్పుడు ప్రతి పనిలోనూ కూడా ఒక చెడు కొంత కలిసి ఉంటుంది కాబట్టి మనం ఏ పని చేసినా ఎంతో కొంత చెడు జరుగుతుంది. మనం నడుస్తున్నాం, కింద కొన్ని క్రిములు చనిపోతూ ఉంటాయి. అందువల్ల జైన్స్ ఏం చేస్తారు? జైనిజం తెలుసు కదా మీకు. జైన్స్ ఏం చేస్తారు? వాళ్ళు ఇలా ఊడ్చుకుంటూ ముందుకెళ్తారు. తర్వాత ముక్కుకేమో అన్నీ కట్టుకుంటారు. నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తారు? ఉపవాసాలు ఎక్కువ చేసి ఇంకెందుకు ఈ శరీరం వల్ల అందరికీ కీడు జరుగుతుంది, అందుకు ఈ శరీరం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళి నెమ్మదిగా వాళ్ళు సూసైడ్ అనమాట, స్లో సూసైడ్ కింద వాళ్ళు నెమ్మదిగా ఈ శరీరంకి ఎందుకు అన్న
వైరాగ్యంతో ఉంటారన్నమాట వాళ్ళందరూ కూడా. అయితే స్వామీజీ ఏమంటారంటే ఇది ఎక్స్ట్రీమ్, ఇది ఇప్పుడు అలాగ ఏదో చిన్న చిన్న క్రిములు చనిపోతుందని చెప్పి మనం ఈ లైఫ్కి ఒక పర్పస్ ఉంది కదా, సో ఎలా జీవించాలి, అలా చనిపోవడమా, స్లో సూసైడా, అది కాదు కదా. స్వామీజీ ఏం చెప్తారంటే ఇది ఈ నాన్ అటాచ్మెంట్ అన్నది దాని ద్వారా మనం పని చేస్తే అది మనల్ని అంటదు, దాని రిజల్ట్ మనం అనుభవించాల్సిన అవసరం లేదు. మీకు భగవద్గీతలో కూడా మొదటి అధ్యాయంలో నిష్కామ కర్మయోగం అని మొదలు పెడతారు. అక్కడ మొదటి అధ్యాయంలో ఆ నిష్కామ కర్మయోగంలో చాలా చక్కటి శ్లోకం ఉంది. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ధర్మం ఏదైతే ఈ నిష్కామం అనే ధర్మం ఉంది కదా, అది కొంచెం మీరు పాటించినా మీ జీవితంలో పెద్ద 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 డేంజర్స్ వచ్చినా దాని నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అది మనం చేసిన ఒక అన్సెల్ఫిష్ వర్క్ మన జీవితంలో చాలా రక్షిస్తుంది అనమాట. అది మనకే తెలుస్తుంది, చిన్న చిన్న మనకు అనుభవాల్లోనే మనకు తెలుస్తూ ఉంటుంది అది. సో ఎక్కడైతే మనం అన్సెల్ఫిష్ వర్క్ చేస్తామో అక్కడ మనకు కాంట్రరీ రిజల్ట్ ఉండదు. దానివల్ల కాంట్రరీ రిజల్ట్ అంటే ఏంటి, వ్యతిరేకమైన ఫలితం రాదు ఎప్పుడు కూడా. అలాగే మనం చేసిన చిన్న పనైనా అది జీవితాంతం మనకు మొత్తం జన్మలకు మనం వెనక వస్తుంది. అది ఇదనమాట నిష్కామ కర్మయోగంలో. అదే చెప్తున్నారు స్వామీజీ ఇక్కడ. సేమ్ గీతా పాయింట్స్ ఇవన్నీ కూడా. స్వామీజీ ఏం చెప్తున్నారు, మీరు నిష్కామంగా అన్సెల్ఫిష్గా వర్క్ చేస్తే దాని ఎఫెక్ట్ అది మీకు నెగిటివ్గా ఎప్పుడు ఉండదు. అసలు ఎప్పటికైనా మీ జన్మల ఆ మంచి పని అనేది మీ వెనక వస్తుంది. అందులో మీరు తప్పుగా చేసిన కొంచెం తప్పుగా చేశారనుకోండి, తెలియక తప్పుగా చేసిన దానివల్ల కాంట్రరీ రిజల్ట్ ఉండదు. అదే సెల్ఫిష్గా మీరు ఏదైనా పని చేస్తే, మీరు పొరపాటున ఏదైనా చేసినా ఆ రిజల్ట్ మీకు వస్తుంది, అనుభవించి తీరాల్సిందే. ఇదనమాట ఇక్కడ టెక్నిక్. సో నిష్కామ కర్మయోగంలో ఇది చేయడం వల్ల అది దాని రిజల్ట్ వల్ల మీరు భయపడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే, తర్వాత ఇదొకటి చెప్తున్నారు. ఈ నిష్కామ కర్మ చేయడం వల్ల బయట నుంచి వచ్చే కొన్ని ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీ పైన వాళ్ళు చాలా పని చేయలేవు అనమాట. బయట నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్సెస్, ప్రభావాలు మిమ్మల్ని ఏమి చేయలేవు. అంటే మీరు చాలా ప్రొటెక్టెడ్గా ఉంటారు. ఎట్లా అంటే ఎందుకంటే ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్, నిష్కామ కర్మ చేయాలంటే మీరు కంట్రోల్ ఉండాలి, లేకపోతే చేయలేరు కదా. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఇంకొక కథ చెప్తున్నారు స్వామీజీ. అదేంటంటే వ్యాస భగవానుడు తెలుసు కదా మీకు, వ్యాసుడు. ఆయన మన అష్టాదశ పురాణాలు రాశారు ఆయన, అలాగే మహాభారతం. ఆయన చాలా గొప్ప ముని. ఆయన తల్లిదండ్రులు, ఆయన పూర్వీకులు చాలామంది జీవితంలో పెర్ఫెక్షన్కి వెళ్దామని చెప్పి చాలా సాధన చేశారట. వాళ్ళందరూ సాధన చేశారు కానీ వాళ్ళెవరూ కూడా రిజల్ట్ పొందలేదు. వ్యాస భగవానుడు కొంతవరకు పొందాడు, కానీ ఆయనకు కూడా ఇంకా అజ్ఞానం ఉంది. కానీ ఆయన కుమారుడు మాత్రం ఎవరు, శుక మహర్షి, ఆయన కుమారుడు మాత్రం బోర్న్ పెర్ఫెక్ట్ అనమాట. అంటే ఇన్ని జనరేషన్స్ వాళ్ళందరూ ఆ సాధన చేయడం వల్ల చివరికి వాళ్ళ కుటుంబంలో అటువంటి బోర్న్ పెర్ఫెక్ట్, పుట్టగానే ఆయన పర్ఫెక్ట్. ఇంకా అంటే అజ్ఞానమే లేదు అసలు. కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఆయనకు విద్యాభ్యాసం నేర్పించారు ఎవరు, వ్యాస భగవాన్. విద్యాభ్యాసం నేర్పించి నువ్వు వెళ్ళి జనక మహారాజు దగ్గర నేర్చుకొని రా అని పంపించాడు. చూడండి ఆశ్చర్యం. ఒక మహారాజు, జనక మహారాజు ఎవరు, సీతాదేవి తండ్రి. జనకుడిని విదేహుడు అంటారు. విదేహ అంటే దేహం ఉందని ఆయన భావన ఉండేది కదండి. పెద్ద రాజ్యాన్ని పరిపాలించేవాడు, కానీ దేహం, బాడీ కాన్షియస్నెస్ లేదు ఆయనకి. చాలా స్టోరీస్ ఉన్నాయి. జనకుడు వంటి ఆయన అందుకనే రాజర్షి అంటారు. రాజు ఋషి రెండు. ఇటు పక్క నుంచి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, ఇటు పక్క నుంచి అసలు దేహభావనే లేదు. ఎంత డిటాచ్మెంట్ అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, కథ చెప్తారు. జనకుడికి ఎంత డిటాచ్మెంట్ అంటే ఒకసారి ఆయన మహర్షి, అక్కడ గురువుగారు ఉంటారు కదా, రాజగురువు గారు, అక్కడికి వీళ్ళందరూ వెళ్ళి నేర్చుకుంటున్నారు. గురువుగారు ఎప్పుడు కూడా జనకుడిని స్పెషల్గా చూసేవారు. చూస్తే ఎందుకు ఆయన ఒక పక్క నుంచి అన్ని భోగలాలసత అంతా ఉంది అక్కడ, రాజ్యంలో అన్నీ అనుభవిస్తున్నాడు. అయినా సరే ఆయన ఎందుకు అంత ప్రత్యేకంగా చూస్తున్నారు గురువుగారు అని చెప్పి వీళ్ళందరికీ చాలా కోపంగా ఉండేది. అప్పుడు ఒకరోజు ఈయన గురువుగారు ఏం చేశారంటే వాళ్ళకి పాఠం చెప్పాలని చెప్పి ఒకరోజు ఒక చిన్న చాటింపు వేయించారు. ఏంటంటే అక్కడ మిథిలా నగరం అంతా కూడా కాలిపోతుంది మొత్తం అని చెప్పి. కాలిపోతుందని చెప్తే వీళ్ళందరూ వాళ్ళు అక్కడే ఉన్నాయి, ఆశ్రమాలన్నీ వాళ్ళు అక్కడే ఉన్నాయి కదా, వీళ్ళందరూ పరిగెట్టుకుని వెళ్ళిపోయారట. జనక మహారాజు మాత్రం కూర్చొని అలాగే ఉన్నారు. తీరా చూస్తే వాళ్ళందరూ తిరిగి వచ్చారు, ఏం అవ్వలేదు అక్కడ, జస్ట్ ఇది చెప్పడానికి చెప్పారు. తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పారన్నమాట, కేవలం మీకున్న ఆస్తి ఏమిటి, మేబీ ఒక కౌపీన వస్త్రం ఉంది, ఏవో 2 గిన్నెలు ఉండి ఉంటాయి, దానికోసం మీరు పరుగులు పెట్టారు. కానీ జనక మహారాజు ఒక రాజ్యం, పెద్ద భవంతులు కాలిపోతున్నాయి,
చూడండి డిటాచ్మెంట్ అంటే మనం ఎన్ని ఉన్నా సరే దాని పట్ల మనకి అటాచ్మెంట్ లేకపోవడం అనేది మనకు ఆదర్శం అనమాట. అటువంటి జనక మహారాజు కాబట్టి వ్యాస భగవానుడు ఆయన దగ్గరికి శుకుడిని నేర్చుకోమని పంపించారు. ముందుగానే తెలుసు ఈ అబ్బాయి వస్తాడని చెప్పేసి ఈయన కొన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఏం చేశారంటే జనక మహారాజు వచ్చిన వెంటనే ఆయన్ని ఎవరు పట్టించుకోవద్దు ముందే చెప్పుంచారు భటులకి. సరే ఈయన వచ్చాడు చిన్న అబ్బాయి బాలుడు వచ్చి అక్కడికి వచ్చి నుంచొని ఉంటే వీళ్ళందరూ ఒక చిన్న సీట్ ఇచ్చారు. ఎక్కడ రాజభవన్కి బయట గేటు దగ్గర కూర్చోమన్నారు. కూర్చోమంటే ఆయన కూర్చొని ఉన్నాడు. మిగిలిన అసలు పట్టించుకోలేదు. ఆయన ఎవరు ఏంటంటే పట్టించుకోలేదు, ఏమీ చేయలేదన్నమాట. చాలా పేరు ప్రఖ్యాతులు వ్యాస భగవానుడు మొత్తం రాజ్యం అంతా ఎంతో గౌరవించేవారు అందరూ కూడా. శుకుడు అన్నా సరే అందరికీ గౌరవం కదా ఆయన యొక్క కుమారుడు అని చెప్పేసి. అయినా సరే వీళ్ళు ఎవరు పట్టించుకోరు. అసలు పట్టించుకోకుండా 3 రోజులు అలా కూర్చుని ఉన్నాడు ఆయన. ఏమీ లేదు, ముఖంలో ఏ తేడా రాలేదు. 4వ రోజు మొత్తం అందరూ కూడా బాజా భజంత్రీలు అన్నీ వేసుకొని ఆయన లోపలికి తీసుకెళ్లారు. రాజప్రసాదంలోకి తీసుకువెళ్ళి చక్కటి పెద్ద భవంతిలో ఆయన పెట్టారు. మంచి మంచి ఏంటది సుగంధ ద్రవ్యాలతో స్నానాలు చేయించారు. పంచభక్ష పరమాన్నాలు పెట్టారు. రకరకాల పట్టు వస్త్రాలు వేశారు. ఏం తేడా లేదు. 8 రోజులు అలా ఉన్నారట ఆయన. ఏమీ తేడా లేదు. బయట కూర్చున్నప్పుడు ఎలా ఉందో ఆయన ముఖం లోపల కూడా అలాగే ఉంది. అప్పుడు జనక మహారాజు కొలువులోనికి తీసుకురమ్మన్నారు. ఆయన కొలువులోనికి తీసుకురమ్మంటే నెమ్మదిగా ఆయన తీసుకొచ్చారు. 4 పక్కల కూడా మంచి మంచి నృత్యాలు గానాలు గీతాలన్నీ అవుతున్నాయి. చాలా కోలాహలంగా ఉంది లోపల ఆస్థానంలో. అప్పుడు జనక మహారాజు ఆయన దగ్గరికి వచ్చి ఒక గిన్నెలో నిండుగా పాలున్నాయి. ఆ పాల గిన్నెని తీసుకొని 7 సార్లు మొత్తం ఆ సభలో ప్రదక్షిణ చేయమన్నారు. ఆయన అది పట్టుకున్నారు. పట్టుకుని 7 సార్లు తిరిగారు. ఒక్కసారి కూడా పక్కన ఎంతోమంది అందమైన వాళ్ళందరూ నాట్యం చేస్తున్నారు, మంచి మంచి పాటలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఒక్కసారి కూడా పక్కకు చూడలేదట ఆయన. ఒక్క చుక్క కూడా పాలు కింద పడలేదు. అప్పుడు జనక మహారాజు ఏం చెప్పారంటే, మీ నాన్నగారు ఏం చెప్పారో అలాగే ఇప్పుడు మాకు శాస్త్రాల్లో ఏదైతే ఉందో అదంతా నీకు అనుభవం అయిపోయింది, ఇంక నీకు చెప్పేది ఏం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇదనమాట నాన్ అటాచ్మెంట్ అంటే. చూడండి, ఎంత నీకు అవమానం చేసినా నీకేం పట్టలేదు, నువ్వు ఫీల్ అవ్వలేదు. అట్లాగే నీకు చాలా అందరూ ఎన్నో చూపించినా వాటి పట్ల కూడా నీకు ఆకర్షణ లేదు. దేని పట్ల నీకు ఆకర్షణ లేదు. ఎప్పుడు కూడా స్థిరంగా ఇలా ఉండడం అన్నది నేర్చుకుంటే ఇది నాన్ అటాచ్మెంట్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. అది స్వామీజీ తర్వాత ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉందో, సెల్ఫ్ కంట్రోల్ అంటే ఎవరి మీద వాళ్ళకి కంట్రోల్ ఉందో వాళ్ళకి ప్రపంచం అంతా కూడా నందనవనంగా కనిపిస్తుంది. అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు. ఎవరికైతే కంట్రోల్ లేదో, డిజైర్స్ అవి ఎక్కువ ఉన్నాయో వాళ్ళని చూస్తుంటే ప్రపంచం అంతా ఇదేంటి ఇలా ఉన్నారు, వీరు హెల్లాగా ఉంది ఇక్కడ, అసలు ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్ళే అలా కనిపిస్తూ ఉంటారు. మనకు భగవద్గీతలో ఉంది శ్లోకం గుర్తుందా? ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. నీకు నువ్వే ఫ్రెండ్వి, నీకు నువ్వే ఎనిమివి, శత్రువి. ఎప్పుడు నీకు నువ్వు ఫ్రెండ్ కింద ఉంటావు? ఎప్పుడైతే నీ పైన నీకు కంట్రోల్ ఉందో అప్పుడు నీకు లోపలంతా అప్పుడు ఆనందంగా ఉంటావు. అలా కాకుండా నీ మీద నీకు కంట్రోల్ లేదనుకో, అప్పుడు నీకు నువ్వు శత్రువుగా మారుతావు. అప్పుడు అందరూ కూడా శత్రువుల్లా కనిపిస్తారు. ఇది ఎంత నిజమో మీరు ఒకసారి ఆలోచించండి. మన లోపల ఉన్న ప్రశాంతతను బట్టి మనం బయట చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. అవునా కదా? ఒక కథ ఉంది, చిన్న కథ. ఒక రాజుగారి దగ్గరికి ఆయన ఇది ఏంటంటారు దాన్ని, క్షురకర్మ, వెంట్రుకలు కట్ చేయడానికి అది అంటారు కదా, మంగలి వాళ్ళు ఉంటారు కదా, అలా వచ్చేవాడు ఒక కథను కట్ చేస్తూ ఉండేవాడు రోజు. ఈయన ఏం చేసేవారు, ఈయన రాజ్యంలో నుంచి వస్తున్నాడు కదా, రాజ్య సమాచారాలు తెలుసుకుందామని చెప్పి అడుగుతూ ఉండేవాడు రోజు కూడా. ఏమయ్య ఎలా ఉంది రాజ్యంలో, ఎలా ఉన్నారు మనుషులందరూ, సుఖంగా ఉన్నారా, కరువు కాటకాలు ఏం లేవు కదా, అంతా బాగుందంటే చాలా బాగున్నారు, చాలా ఆనందంగా ఉన్నారని చెప్తూ ఉండేవాడు. ఇలాగ నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అయినా సరే ఇతను ఎప్పుడు కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు రాజుగారు ఒకటి పరిశీలించారు. ఏంటంటే, ఈ మంగలి అతని బాక్స్ ఉంటుంది కదా, కత్తిలో పెట్టుకుంటారు, ఆ పెట్టెలో బంగారం ఒక ఇది ఉండేది, ఒక బంగారం గోళాకారంలో ఒక బంగారం ఉంది. ఆ బంగారం రోజు రోజు పెరుగుతూ ఉండేదన్నమాట. అంటే అతను ఏం చేసేవాడు, వచ్చిన దాన్నంతా బంగారం కింద చేసుకొని దాన్ని నిల్వ చేసుకుంటూ ఉండేవాడు, ఆ పెట్టెలో పెట్టుకునేవాడు అనమాట. రాజుగారు అది చూశారు. చూసిన తర్వాత ఒకరోజు ఏం చేశారనమాట, ఆయన ఆ బంగారం, అది గోళాకారంలో ఉన్న బంగారాన్ని దాచేశారు. ఆయన చెప్పలేదు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాడు ఆయన, మంగళ అతను చూసుకున్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ మామూలుగానే ఈయనకి పని చేయడానికి వచ్చాడు. ఆ రోజు మళ్ళీ రాజుగారు అడిగారు, ఏమయ్య ఎలా ఉంది రాజ్యం అంటే, రాజ్యం అంతా దుర్భిక్షం, అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు,
అని చెప్పాడనమాట. దీని అర్థం ఏంటి చూడండి, మనం సంతోషంగా ఉంటే ప్రపంచం కూడా సంతోషంగా కనిపిస్తుంది, మనలో దుఃఖం ఉంటే ప్రపంచం కూడా దుఃఖమయంగా కనిపిస్తుంది అనమాట. అది. సో ఈ విధంగా మనం ఈ యోగాల ద్వారా మనం పెర్ఫెక్షన్ జీవితంలో చేరుకోవాలి అంటే కనుక మనం చేయాల్సింది ఏంటంటే కేవలం విని కాదు, ప్రాక్టీస్ చేయాలి. ఏ యోగం అన్నా సరే, జ్ఞానయోగం కానివ్వండి, లేకపోతే భక్తి యోగం కానివ్వండి, కర్మయోగం కానివ్వండి, కేవలం చెప్పుకుంటూ పోవడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. స్వామీజీ చెప్తున్నారు, ప్రాక్టీస్ ఎలా చేయాలి? ముందు వినాలి, విన్నదాన్ని బాగా ఆలోచించాలి, ఆలోచించిన తర్వాత మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. స్వామీజీ ఏం చెప్తున్నారు, ఇటువంటి భావాలు మొదట ఒక్కసారి వింటే అస్సలు మనకు అర్థం కావు. ఇవి అర్థం కావాలి అంటే పదే 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 చదువుతూ ఉండాలి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఎప్పుడూ కూడా మన లోపలే ఉంది. ప్రతి వాళ్ళలోనూ కూడా నాలెడ్జ్ అనేది ఇన్హరెంట్. మనం ఫస్ట్ లెక్చర్లో తెలుసుకున్నాం, లోపల ఉంది. బయట నుంచి మన సజెషన్ ఇచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ అనేది నీకు ఓపెన్ అవుతుందన్నమాట. అందువల్ల ఏం చేయాలి, ఒకసారి చదివితే అర్థం కాకపోతే అయ్యో నాకు అర్థం కాలేదని వదిలేయకూడదు. మేబీ వాళ్ళకి ఒకసారి చదివితే వస్తుంది, నాకు 10 సార్లు చదవాల్సి రావచ్చు, కానీ తప్పకుండా వస్తుంది. ఈవెన్ ఇక్కడ ఈ విషయంలోనే కదా, మీరు బయట చదువుల్లో కూడా కొంతమంది తొందరగా గ్రాస్ప్ చేస్తారు. అలా అని చెప్పేసి నాకు అర్థం కాదని అనుకోకూడదు, 10 సార్లు చదవాలి అది. సో బాగా నువ్వు అలా చేయడం వల్ల ఏంటంటే అది తప్పకుండా అది వస్తుంది, అర్థమవుతుంది. అర్థమయ్యి ఏమవుతుంది అంటే నెమ్మదిగా నీలో ఉన్న విల్ పవర్ పెరుగుతుంది, ఇచ్ఛాశక్తి, నేను చేయగలను ఇది, ఆ విల్ పవర్ పెరిగి మీరు ఇంకా కూడా అది ప్రాక్టీస్ చేయగలుగుతారనమాట. సో మొత్తం అన్ని యోగాసు, జ్ఞాన, కర్మ అండ్ భక్తి, 3 యోగాల యొక్క మీటింగ్ పాయింట్ ఎక్కడనమాట? అన్సెల్ఫిష్గా తయారు కావడం. అక్కడ జ్ఞాని కానీ, భక్తుడు కానీ, ఈ కర్మ మార్గంలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు అన్సెల్ఫిష్గా తయారు కాకపోతే అది వాళ్ళు యోగం చేరుకున్నట్టు కాదు. ఎంత పూజలు చేసినా, ఎంతో లెక్చర్స్ ఇచ్చినా కాదనమాట. అదొక్కటే మనకు ఇదన్నమాట. అందుకనే భగవద్గీతలో సాంఖ్యయోగో పృథక్ బాలాహ ప్రవదంతిన పండితాహ అని చెప్తారు. అంటే జ్ఞాన మార్గం, సాంఖ్య మార్గము, తర్వాత యోగ మార్గము, ఇవి రెండూ కూడా ఒకే గోల్ని చేరుకుంటాయి. ఏమి తెలియని వాళ్ళే అలా అంటారు, పని ద్వారా మనం హయ్యెస్ట్కి వెళ్ళలేమని అంటారు. కానీ కర్మయోగం ద్వారా కూడా మనం హయ్యెస్ట్కి వెళ్ళొచ్చు. ఎప్పుడంటే మనల్ని మనం నెమ్మదిగా మర్చిపోగలిగినప్పుడు, అప్పుడే మనకు హయ్యెస్ట్ ఆనందం అనేది కలుగుతుందన్నమాట.